ఇటీవలే బాలభారతి విద్యా సంస్థల 50వ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన ఈ విద్యా సంస్థల్లో పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. విద్యా సంస్థల చైర్మన్ వైవి ప్రభాకర్ వారితో కొంత సమయం సరదాగా గడిపి పూర్వ విద్యార్థుల మధుర జ్ఞాపకాలు, తీపి గుర్తులు ఎంతగానో ఉన్నాయంటూ గుర్తు చేసుకున్నారు. ఆయన తండ్రి కీర్తిశేషులు ఏలూరి సూర్యప్రకాష్ రావు ఈ సంస్థను స్థాపించి బాలభారతి విద్యా సంస్థను నిడదవోలులో ఒక ప్రసిద్ధ బ్రాండ్గా తీర్చిదిద్దారన్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడం ఆయన తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నామన్నారు. ఈ యొక్క బాలభారతి యొక్క విద్యా సంస్థ స్థాపించి 50 సంవత్సరాలు కావస్తున్నది. 1975వ సంవత్సరంలో కీర్తిశేషులు మా నాన్నగారు ఈ విద్యా సంస్థను స్థాపించి నాకు ఇచ్చి ఉన్నారు. ఈ యొక్క విద్యా సంస్థని నా కంటి పాపలా చూసుకుంటూ నేడు 50వ సంవత్సరంలోకి సక్సెస్ఫుల్గా తీసుకొస్తున్నాను. అంతేకాకుండా నేడు గోల్డెన్ జూబ్లీకి వచ్చిన ఈ యొక్క ఫంక్షన్ని ఇంతకుముందు కూడా 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా జస్టిస్ బిఎస్ఐ స్వామి గారు, డిఐజీ పోలీస్ కాంతారావు గారు, మిగిలిన చాలా మంది ప్రముఖులతోటి ఈ యొక్క బాలభారతి యొక్క సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ని చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. అదే నాటికి నేటికి అదే ఉత్సాహంతో ఈ యొక్క బాలభారతి విద్యా సంస్థని ఇంకా మున్ముందు ఎంతోమంది విద్యార్థుల్ని ఇంకా పైకి ఉత్తమ స్థాయికి తీసుకువెళ్ళాలంటే ఆకాంక్షతోటి ఈ యొక్క బాలభారతి విద్యా సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాను. ఈ యొక్క బాలభారతి